అందరికీ నమస్కారం. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ డిఎస్సిలోని ఎస్జిటి ఎగ్జామ్ గురించి. ఎగ్జామ్ ఎప్పుడు, ఇనీషియల్కి ఎప్పుడు, ఫైనల్కి ఎప్పుడు, మెరిట్ లిస్ట్ ఎప్పుడు, అలాగే ఒక ఎస్జిటిలోని మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్క్స్, సైన్స్లో ఎన్ని మార్క్స్, సోషల్లో ఎన్ని మార్క్స్, తెలుగులో ఎన్ని మార్క్స్, అలాగే ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్, ఇవన్నీ క్లియర్గా ఒక జనరల్ కేటగిరీకి ఎన్ని మార్క్స్, ఇవన్నీ క్లియర్గా నౌ ఐ కెన్ టెల్ యూ. ఫస్ట్ రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ. ఇనిషియల్ కీ ఎప్పుడమ్మా 30/1/19. అలాగే ఆబ్జెక్షన్ రిసీవ్డ్ ఇప్పుడు 31 నుండి February 2nd 19 వరకు. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏవైనా సరే ఇంకా ప్రాబ్లం అని రాసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఇక్కడ మనం ఆబ్జెక్షన్ అనేది పెట్టుకోవచ్చాము. అలాగే ఫైనల్ కి ఇంకా క్లోజ్ చేసే డేట్ ఎప్పుడమ్మా 10th February 19. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ టోటల్గా డిక్లేర్ అయ్యే డేట్ ఎప్పుడు 14/2/19. అలాగే డిస్ప్లే మెరిట్ లిస్ట్. ఆ మెరిట్ లిస్టు ఎప్పుడు డిస్ప్లే చేస్తారంటే 17th February 19. అయితే ఈ ఎస్జిటిలోని ఎన్ని మార్క్స్, టోటల్ మార్క్స్ ఏంటంటే 200 మార్క్స్. అలాగే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. 200 మార్క్స్ అంటే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ అంటే టోటల్ 100 మార్క్స్. అయితే ఫర్ జనరల్ కేటగిరీస్ అంటే తెలుసు కదమ్మా, ఓసీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, బీసీలో సబ్ క్యాస్ట్ అవ్వచ్చు, ఓసీలో సబ్ క్యాస్ట్ అవ్వచ్చు, ఇవన్నిటికీ వీళ్ళందరికీ ఎలిజిబుల్ మార్క్స్ ఎన్ని 70 మార్క్స్. అలాగే సపోజ్ ఇఫ్ యూ గాట్ 90 మార్క్స్ ఇన్ టెట్, మనకి ఒకవేళ టెట్ ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళకి 90 మార్క్స్ వచ్చినట్టయితే వాళ్ళు డైరెక్ట్గా 12 మార్క్స్ ఇన్ డిఎస్సి ఎగ్జామ్, మనకి జరగబోయే ఎగ్జామ్లో 12 మార్క్స్ అనేవి డైరెక్ట్గా వస్తాయి. అలాగే ఇంకా బ్రీఫ్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. నా అయితే మార్క్స్ ఫర్ ఈచ్ పార్ట్, మనకి టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉంటాయి, టోటల్గా 7 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క పార్ట్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఎన్ని బిట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి ఆల్రెడీ మీకు తెలుసమ్మా. ఏంటి, ఈచ్ బిట్ క్యారీస్ హాఫ్ మార్క్. అయితే ఫస్ట్ పార్ట్ 1లో ఏమొస్తాయి, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. 10 మార్క్స్ ఉన్నాయంటే టోటల్గా ఎన్ని బిట్స్ ఉంటాయి, 20 బిట్స్ ఉంటాయి. అలాగే సెకండ్ పార్ట్ 2లో ఏంటి, పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్. టోటల్ ఎన్ని మార్క్స్, 20 మార్క్స్. టోటల్ 20 క్వశ్చన్స్, ఓన్లీ 10 మార్క్స్, దాంట్లో కూడా 10 మార్క్స్. అయితే నెక్స్ట్ పార్ట్ 3 ఏమొస్తుంది, లాంగ్వేజ్. దీంట్లో 2 టైప్స్, కంటెంట్ నెక్స్ట్ మెథడాలజీ. కంటెంట్కి ఎన్ని మార్క్స్, 9 మార్క్స్ అంటే టోటల్ 18 క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ మెథడాలజీ 3 మార్క్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 6 క్వశ్చన్స్. సేమ్ యాజ్ యూజువల్గా నెక్స్ట్ వచ్చేది పార్ట్ 4, దాంట్లోని ఇంగ్లీష్లో కూడా 2 టైప్స్, కంటెంట్ అండ్ మెథడాలజీ. యాజ్ యూజువల్ తెలుగుకి ఎలాగో ఇంగ్లీష్కి అలాగే. నెక్స్ట్ పార్ట్ 5 మ్యాథమెటిక్స్లో కూడా కంటెంట్ అండ్ మెథడాలజీ. నెక్స్ట్ సైన్స్, దీంట్లో కూడా కంటెంట్ అండ్ మెథడాలజీ. అండ్ లాస్ట్ పార్ట్ 7th పార్ట్ సోషల్లో కూడా కంటెంట్ అండ్ మెథడాలజీ. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఏంటి, కంటెంట్లో కూడా ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాం, మెథడాలజీలో కూడా ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం. అంటే ఇవన్నీ కూడా మనం హౌ టు గెట్ ఈజీలీ మార్క్స్, ఎలాగ ఈజీగా మార్క్స్ అనేవి మనం గెయిన్ అవ్వడానికి ఇప్పుడు నేను చెప్పబోతున్నామ్మా. ఓకే, నెక్స్ట్ నౌ క్వాలిఫైడ్ మార్క్స్ ఇన్ ఈచ్ పార్ట్. అయితే మనకి 7 పార్ట్స్ అని ఉన్నాయి. అయితే ఒక్కొక్క పార్ట్లో ఎన్ని మార్క్స్ మనం గెయిన్ చేస్తే మనం క్వాలిఫై అవుతాం డిఎస్సి ఎగ్జామ్కి అనేది ఇప్పుడు మీకు క్లియర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానమ్మా. ఫస్ట్ పార్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, మనకు తెలుసు దాంట్లో 10 మార్క్స్ ఉంటాయని. అయితే 10కి వాటిలో 7 మార్క్స్ వస్తే చాలమ్మా. అలాగే పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వీటిలో కూడా అంతే అమ్మా, టోటల్ 10 మార్క్స్ వస్తాయి. ఆ 10 మార్క్స్లోని మనకి 7 వస్తే సరిపోతాము. నెక్స్ట్ కంటెంట్, మనకి పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 7 ఇవన్నీ కూడా బోత్ వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్స్, కంటెంట్ అండ్ మెథడాలజీ.
కంటెంట్లో ఎన్ని మార్క్స్ రావాలి. కంటెంట్ అనేవి టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఆల్రెడీ ఐ టోల్ యూ 9 మార్క్స్ ఉంటాయి. దాంట్లో కూడా 7 మార్క్స్ అనేవి యూ మస్ట్ అండ్ షుడ్ యూ విల్ గెట్. అండ్ నెక్స్ట్ థింగ్ మెథడాలజీ. నెక్స్ట్ ఏంటి ఉండాలమ్మా, మెథడాలజీ. మెథడాలజీ ఆల్రెడీ మనకు తెలుసమ్మా 3 మార్క్స్ ఉంటాయి. తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి, మ్యాథమెటిక్స్లో ఉంటాయి, సైన్స్లో ఉంటాయి, అలాగే సోషల్లో కూడా ఉంటాయి. అయితే తెలుగు, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్లోని 3 మార్క్స్కి తప్పకుండా 1.5 లాంగ్వేజెస్లోని పాయింట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ గ్రూప్స్ పరంగా వస్తే దీంట్లోని మస్ట్ అండ్ షుడ్ 2 మార్క్స్ అనేవి రావాలమ్మా. అంటే ఏంటి, మనకి 3 మార్క్స్లో 2 మార్క్స్ అనేవి రావాలి. అయితే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే మార్క్స్ అలాగే పార్ట్స్లోని అంటే మనకు ఉండే పార్ట్స్లోని ఏవేవి ఎన్ని మార్క్స్ వస్తాయి. అయితే మ్యాథమెటిక్స్ చాప్టర్స్ మనకి ఎస్జిటి అనే దాంట్లోని మ్యాథ్స్లో వచ్చే చాప్టర్స్ ఏంటి అవి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. నెక్స్ట్ ఏంటి, మనకి మ్యాథమెటిక్స్లోని వచ్చే చాప్టర్స్ ఏంటి. ఫస్ట్ వన్ హోల్ నెంబర్స్, బేసిక్ జామెట్రికల్ ఐడియాస్, మెజర్స్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, డేటా హ్యాండ్లింగ్, ఏరియా అండ్ పెరిమీటర్స్, అలాగే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, సిమ్మెట్రీ, ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, exponents, congruence of triangles, linear equation in one variable, factorization, surface area and volume. టోటల్గా చూసుకుంటే మనకి 16 చాప్టర్స్ ఉన్నాయి. ఇవి అస్సలు కష్టం కాదమ్మా, చాలా ఈజీ. మనం 6th అంటే టాప్ అంటే 3rd క్లాస్ నుండి అప్ టు 8th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎస్జిటి. అలాగే ఒక తెలుగు మీడియంస్ కూడాని ఆ బుక్స్ తెలుగు మీడియం బుక్స్ అనేవి చూస్తే సేమ్ యాజ్ యూజువల్. మ్యాథమెటిక్స్లో తెలుగు ఇంగ్లీష్ మీడియం అని ఏమి ఉండదమ్మా, యాజ్ యూజువల్గా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఒకటే. అలాగే మనకి ఈ మార్క్స్ అనేవి ఇది మ్యాథమెటిక్స్లో మీకు ఏ ప్రాబ్లం ఏ చాప్టర్లో నుండి ఎటువంటి డౌట్స్ వచ్చినా నేను ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలోని మీకు ఈ యొక్క చాప్టర్స్ మీద సమ్స్ చేసి చూపిస్తాను. అలాగే షార్ట్ కట్స్ అనేవి కూడా చేస్తాను, ఇన్ టైంలో ఎలా చేయాలనేది. అలాగే నెక్స్ట్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ ఫియర్, దేనికి భయపడకండి అమ్మా. యూ హ్యావ్ టు ట్రై, 100% యూ విల్ బి సక్సెస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ యూ కెన్ డ్రాప్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్లీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి. మీకు ఇలాంటి వీడియోస్ మరికొన్ని నేను అందిస్తాను. థ్యాంక్ యూ.